గత 2.5 ఏళ్లుగా ఉక్రెయిన్ సార్ మోదీ అక్కడ పర్యటించారు. సో శాంతి నెలకొనాలి అని ఆశిస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పుతిన్ ఒక కామెంట్ చేశారు సార్, భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి. భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి నెలకొనగలదా, యుద్ధం ఆగుతుందా? మనకు అవకాశం ఉంటే బ్రహ్మాండం కదా, అవుతుందా కాదా అని జ్యోతిష్యాలు చెప్పేందుకు కావాలని కోరుకోవాలి. పుత్తునే కోరుకున్నప్పుడు మనం ఎందుకు దానికి ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టాలి? నాకు అర్థం కాని విషయం. ప్రతిదానికి ఇది అవుతుందా అని ఎందుకు ఈ రకమైన పెసిమిస్టిక్ అవుట్లుక్ ఉండకూడదు మనకు. ఏది భారతదేశానికి అవకాశం వస్తే, మన ప్రధానమంత్రికి అవకాశం వస్తే మన గర్వకారణం కదా. ప్రపంచంలో ఒక ప్రధానమైన సమస్యగా ఉన్నదాన్ని పరిష్కరించేటువంటి అవకాశం మనకు వస్తే సంతోషం కదా. ఎందుకంటే అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితి ఇలాంటి అంశాలను పరిష్కరించేంత స్థాయిలో ఐక్యరాజ్య సమితి లేదు. వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూనే చేయాలి, కానీ యునైటెడ్ నేషన్స్ బలహీనపడింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో యుఎన్ ఏం చేయలేకపోతుంది, రష్యా ఉక్రెయిన్ వార్లో యుఎన్ ఏం చేయలేకపోతుంది. ప్రేక్షక పాత్ర పోషించడము, వివిధ దేశాధినేతలు వచ్చి ప్లాట్ఫామ్గా వాడుకొని మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక ఎవరు చేయాలి? ప్రపంచంలో ఉన్న బలమైన దేశాలు చేయాలి. బలమైన దేశం అమెరికా క్లియర్గా ఉక్రెయిన్ వైపు ఉంది, రష్యాకు వ్యతిరేకంగా ఉంది. నాటో ఇచ్చిన ఆయుధాలతోనే ఉక్రెయిన్ రష్యా పైన అటాక్ చేయగలుగుతుంది. సో నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటామన్న అంశంతో యుద్ధం మొదలైంది. అసలు యుద్ధానికి ప్రారంభం ఎక్కడ జరిగింది? ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటాం, రష్యా పొలిమేరల దాకా అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి బలగాలు ఉంటాయన్నప్పుడు రష్యా దాన్ని వ్యతిరేకించి యుద్ధం మొదలుపెట్టింది. అందువల్ల అమెరికాకు సహజంగా మీడియేషన్ స్కోప్ లేదు, ఎందుకంటే అమెరికా ఒకవైపు క్లియర్ సైడ్ తీసుకుంది. ఇక చైనా, భారతదేశం మిగిలాయి. ఈ రెండు దేశాలకు కూడా పూర్తిగా ఒక సైడ్ మనం తీసుకోకపోయినా అక్కడ చైనా వైఖరికి ఇండియా వైఖరికి కూడా ఒక తేడా ఉంది. రెండు దేశాలు కూడా దాదాపు యునైటెడ్ నేషన్స్లో ఒకే రకంగా ఓటు వేశాయి. భారతదేశము, చైనా కూడా చాలా సందర్భాల్లో మనము తటస్థంగా దానికి ఓటింగ్ను బహిష్కరించిన పరిస్థితి ఉంది. కానీ చైనాకి ఇండియాకు ఒక తేడా ఏంటంటే, చైనా మచ్ క్లోజర్ టు రష్యన్ స్టాండ్. ఎందుకంటే రష్యా ఆరోపణ ఏంటంటే, ఇది ఉక్రెయిన్ మాపైన చేస్తున్న యుద్ధం కాదు, ఇది అమెరికాయే చేస్తున్న యుద్ధం, నాటో బలగాల మాపై చేస్తున్న యుద్ధం అనేది రష్యా క్యారెక్టరైజ్ చేస్తుంది ఈ వార్ను. ఈ ఉక్రెయిన్ వార్ క్యారెక్టరైజేషన్ రష్యా ఏదైతే చేస్తుందో దాన్ని చైనా అంగీకరిస్తుంది. చైనాకు కూడా చెప్పేది ఏంటంటే, నాటో అమెరికాయే ఈ యుద్ధానికి కారణము. వారు రష్యా పొలిమేరల్లోకి ఎంటర్ అయి వారు ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకొని రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదంగా మారారు అన్నది చైనా కూడా ఆరోపించింది. భారతదేశం మాత్రం ఈ యుద్ధానికి అమెరికా కారణమని, నాటో కారణమని మనం ఎక్కడా మాట్లాడలేదు. అదే సమయంలో ఈ యుద్ధాన్ని సమర్థించను లేదు. ఈ యుద్ధము మనము ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని డిఫెండ్ చేసాం, వార్ను ఏనాడు సమర్థించలేదు. ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ అన్నది కూడా మనకు తెలుసు. దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా వార్ అన్నాడు. ఇది యుద్ధ కాలం కాదు, యుద్ధ యుగం కాదు. యుద్ధ భూమిలో బాంబులు, తుపాకులు, ఫిరంగులు మోగుతుంటే చర్చలు, శాంతి చర్చలకు సాధ్యం కాదని కూడా అన్నాడు. అందువల్ల భారతదేశము కొంత రష్యా వైపు మొగ్గు చూపినట్లు కనబడడమే కాదు, ఉక్రెయిన్ నుంచి అమెరికా వరకు మనల్ని ఆరోపించారు కూడా, మీరు రష్యా వైపు ఉన్నారని. బట్ స్టిల్ అక్కడ కొంత కాషియస్ అప్రోచ్ భారతదేశం అనుసరిస్తూ వచ్చింది. రష్యా పైన అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల్ని మనం అంగీకరించలేదు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ పై జరిపిన వార్ను మనం సమర్థించలేదు. అదే సమయంలో మనము ఖండించలేదు కనుక భారత్ పైన ఉక్రెయిన్కు కోపం రావచ్చు, కానీ మనం ఎప్పుడు సమర్థించలేదు వార్ను. మనము పీస్ కోరుకున్నాం, కానీ స్విట్జర్లాండ్లో పీస్ సమ్మిట్లో భారతదేశం పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఉక్రెయిన్ అధ్యక్షుడు మన భారత ప్రధానికి ఫోన్ చేసి పిలిచినా కూడా పోలేమని నాకు గుర్తున్నంత వరకు. ఎందుకు అంటే అందులో రష్యా పాల్గొన్నప్పుడు ఆ పీస్ సమ్మిట్కు విలువ లేదు. రష్యా వ్యతిరేక దేశాలన్నీ కూర్చొని రష్యాను ఖండిస్తే పీస్ సమ్మిట్ ఎట్లయితుంది? సో అది యాంటీ రష్యా సమ్మిట్ అవుతుంది కదా, మనం ఇన్వాల్వ్ కాలేదు. సో అందువల్ల మనము రష్యాతోని అటు వెస్ట్తోని ఈక్విడిస్టెంట్ కొంత మేనేజ్ చేస్తూ వచ్చాం. మన వైఖరి పట్ల
ఉక్రెయిన్ కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, నాటో కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, అమెరికా కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ మనం పూర్తిగా రష్యా వైపు లేము. అదే సమయంలో రష్యా మన వైఖరి పట్ల సంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొన్నాము. అందువల్ల ఈ రిలేషన్స్ రీత్యా పీస్ మేకర్గా ఇండియా ఉండటానికి స్కోప్ ఉంది. కానీ సమస్య ఏంటి? ఆ సమస్య చాలా జటిలమైంది. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఉక్రెయిన్ డిమాండ్. దానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే ఉక్రెయిన్ను నాటోలో చేరకూడదన్నది రష్యా కండిషను. దానికి నాటో సిద్ధంగా లేదు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. భారత్కు అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇంకా ఏ దేశము కూడా ఈ మేరకు మనము అనుసరించినంత తటస్థ వైఖరికి కూడా తీసుకోలేదు కనుక మనకు అవకాశం ఉన్నది. కానీ మనం ఈ సమస్యను పరిష్కరించగలమా? అందువల్ల రష్యా యుక్రెయిన్లు రెండూ అనుకుంటే తప్ప సాధ్యం కాదు. బట్ పుటిన్ భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలను అని అంటే దానికి ఉక్రెయిన్ కూడా స్పందిస్తే ఐఎమ్ షూర్ ఇండియా విల్ బీ హ్యాపీ టు మీడియేట్ కదా. మనకు మంచిదే కదా. మనము అయితే రెండు దేశాలు కోరుకోవాలి. రెండు దేశాలు కోరుకోకపోతే మనం మీడియేట్ కాలేం. కానీ ఇలాంటి ఇష్యూస్లో ఇంకో ఛాలెంజ్ కూడా ఉంటుంది. రేపు కశ్మీర్ పైన మీడియేట్ చేస్తామంటూ అమెరికా లాంటి దేశాలు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. మనం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రెండు దేశాల మధ్య పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకునే అంశం తప్ప మూడవ దేశము థర్డ్ పార్టీ మీడియేషన్కు మేము వ్యతిరేకమని చెప్పాము. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ల మధ్య వివాదంలో మీడియేట్ చేసిన తర్వాత మరి కశ్మీర్ పైన రేపు అమెరికా వాడో ఇంకెవడో మేము మీడియేట్ చేస్తామని ముందుకు వస్తే అప్పుడు మనం ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అనే కొద్ది క్వశ్చన్ వస్తుంది. అందువల్ల ముందు రష్యా ఉక్రెయిన్ మాట్లాడుకోవాలి. మన మీడియేషన్ కన్నా వాళ్ళిద్దరూ యుద్ధానికి రెడీ అయితే అవసరమైన సహకారాన్ని ఏ దేశమైనా ఇవ్వచ్చు.